స్కిట్ చేయబోతున్నాం. ఒక ఏరియా స్కిట్ చూసి ఆనందించండి. Let's get started. గుడ్ మార్నింగ్ రావు గారు. ఓకే, మార్నింగ్ అండి. ఇంకా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యాండిడేట్ ప్లీజ్. Come in. Good morning sir. Good morning. Please sit down. Please sit down. అయ్యో కింద కదమ్మా, ప్లీజ్ ఇలా ఉంటే చైర్ మీద కూర్చోవాలి. మీ పేరేంటి? ఎంపీ సార్. ఏంటి? మధుప్రియ సార్. ఓహో అలాగా. అలా అయితే మీ నాన్న పేరు ఏంటి? ఎంపీ సార్. ఎంపీ అంటే ఏంటయ్యా? మన్మోహన్ ప్రకాష్ సార్. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంపీ సార్. కాదు సార్, మణిపాల్ సార్. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? ఎంపీ సార్. ఎంపీ ఏంట్రా స్వామి? మెట్రిక్ పాస్ సార్. అవునా? సరే, మీ స్కిల్స్ గురించి కొంచెం డిస్క్రైబ్ చేయండి. ఎంపీ సార్. మళ్ళీ ఏంటి ఎంపీ ఎంపీ ఎంపీ? మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ సార్. ఓకే, ఇంకా మీ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఎంపీ సార్. మళ్ళీ ఏంటయ్యా? నా పర్ఫార్మెన్స్ సార్. ఎంపీ. అదేంటి సార్? మెంటలీ పంచర్. ఎంపీ సార్. మళ్ళీ ఏంటయ్యా? నా పర్ఫార్మెన్స్ సార్. ఓకే రావు గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అడగండి. మీరు మనసు తీసుకోవద్దు. తీసుకొని చెప్పండి. లేదండి, మీరు తీసుకుంటారు. లేదు, చెప్పండి. మీరు చాలా అతిగా మాట్లాడతారండి. ఏంటి? సెకండ్ క్యాండిడేట్ రండి. సార్. Come in. Please sit down. ఓకే, మీ పేరేమిటి? నేహ సార్. మీరు ఏం చదువుకున్నారు? ఎంటెక్ సార్. గుడ్. ఎంటెక్. ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుతా, దాని కరెక్ట్ జవాబు చెప్పు. ఒక ఏరోప్లేన్ లో 50 ఇటుక పిల్లలు ఉన్నాయి. అందులో ఒకటి మీరు కింద పడేసారు. ఇంకెన్ని ఇటుక పిల్లలు ఉంటాయి? సార్, 49 ఇటుక పిల్లలే ఉంటాయి. గుడ్ ఆన్సర్. అయితే ఇప్పుడు చెప్పండి, ఒక ఏనుగుని ఫ్రిడ్జ్ లో పెట్టడానికి 3 మార్గాలు చెప్పండి. ముందుగా ఫ్రిడ్జ్ ని తెరవాలి, ఏనుగుని పెట్టాలి, ఫ్రిడ్జ్ తీయాలి. ఓకే, అలా అయితే ఇప్పుడు 4 మార్గాలు చెప్పండి. ఒక జింకను ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ముందుగా ఫ్రిడ్జ్ తెరవాలి, ఏనుగుని బయటికి తీయాలి, జింకని లోపల పెట్టాలి, ఫ్రిడ్జ్ తీయాలి. గుడ్ గుడ్. అయితే ఇప్పుడు చెప్పండి, అదే రోజు లాయన్ ఒక పెద్ద పార్టీ ఇస్తుంది. అయితే అన్ని జంతువులు పోయినాయి కానీ ఒక్కటి మాత్రం పోలేదు. ఎందుకు? అది జింక సార్, ఎందుకంటే అది ఫ్రిడ్జ్ లో ఎక్కువ పోయింది. ఓకే, గుడ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఒక నది ఉంది. ఒక ముసలమ్మ నది దాటాలనుకుంటుంది, కానీ ఆ నది ఒక క్రొకడైల్స్ హౌస్. ఇప్పుడు ఆ ముసలమ్మ ఎలా దాటుతుంది? ఎంత అయింది సార్? ఆ క్రొకడైల్స్ అన్ని సింహం బర్త్డే పార్టీకి వెళ్ళాయి కాబట్టి ముసలమ్మ ఈజీగా దాటుతుంది. వాటే లాజిక్. సరే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. దీనికి కానీ సమాధానం చెప్తే మీకు జాబ్ ఇచ్చేస్తాం. ఓకే, చివరికి ఆ ముసలమ్మ చనిపోతుంది. ఎలా చనిపోతుంది? లేదు, నువ్వు ఏరోప్లేన్ నుంచి పాడేసిన ఒక్క ఇటుక పిల్ల ద్వారానే ఆమె చనిపోతుంది. మీ ఇంటర్వ్యూ అయిపోయి మీరు వెళ్ళొచ్చు. బయట వెయిట్ చేయండి మా కోసం. రావు గారు, మీకు మామిడికాయని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? తెలుసండి, 4 ముక్కలు చేసి పప్పు అంటారు, 6 ముక్కలు చేసి పచ్చడి అంటారు. లేదండి, ఇంగ్లీష్ లో మామిడికాయని మ్యాంగో అని అంటారు. అయితే మామిడికాయని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారా? అలా అయితే వంకాయని వ్యాంగో, దొండకాయని డాంగో, బెండకాయని బ్యాంగో అంటారా? సరే, తాటికాయ రండి. Come in. ప్లీజ్ సిట్ డౌన్. నీ పేరేమిటి? మా నాన్న పెట్టిన పేరు చెప్పాలా? మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు చెప్పాలా? మా ఫ్రెండ్స్ పెట్టిన పేరు చెప్పాలా?
సరిగ్గా అర్థం కాలేదు అనుకుంటా. మీ ఊరు పేరు ఏంటిది అని అడిగాను. మేబీ దుబాలేమో. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మీరు. మా ఊరి పేరే దుబ్బండి. అయ్యో, ఓకే, మీ పర్సెంటేజ్ ఎంత? సెంటది చెప్పాలా, ఇంటర్ది చెప్పాలా, డిగ్రీది చెప్పాలా, ఆపండి ఆపండి, 10th ఒక్కటే చెప్పండి. బయో చెప్పాలా, ఫిజిక్స్ చెప్పాలా, సోషల్ చెప్పాలా? వద్దండి వద్దండి, ఇలాంటి వాళ్ళు మా జాబ్ లో సెట్ గారు, మీరు ఇంకా వెళ్ళొచ్చు. బయట వెయిట్ చేయండి. చెప్పాలా? మంచి పిల్లనిగా వెళ్ళండి దయచేయండి. రావు గారు, ఇంకొక ప్రశ్న అడుగుతా అండి మీకు. అయితే జూనియర్ కి సీనియర్ కి తేడా తెలుసా అండి? తెలుసండి, ఎందుకు తెలియదు? అంటే ఇది సీనియర్ అంటే పెద్దవాళ్ళు, జూనియర్ అంటే చిన్నవాళ్ళు. కాదండి, జూనియర్ అంటే జూకి దగ్గర ఉండేవాళ్ళు, సీనియర్ అంటే సీకి దగ్గర ఉండేవాళ్ళు. అవునా, నిజమా? నాకు ఇంతవరకు లాజిక్ తెలియదు అసలు. ఓకే, ఫోర్త్ క్యాండిడేట్ ప్లీజ్. జూనియర్స్ జూ దగ్గర ఉంటారు, సీనియర్స్ సీ దగ్గర ఉంటారు. ఎస్ కమింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే అక్కడ కూర్చోవాలని అర్థం. మీ పేరేంటి? మీ పాత జాబ్ ని ఎందుకు వదిలేశారు? మా కంపెనీ వాళ్ళు ఎక్కడనో షిఫ్ట్ చేసిండ్రు, కానీ అది ఎక్కడ షిఫ్ట్ చేసిండ్రో నాకు చెప్పలేదు. ఏంటి? సరే, మీ గురించి చెప్పండి. ప్రొఫైల్ ఉన్నాయండి. కాదండి, మీ నోటి ద్వారా మేము వినాలనుకుంటున్నాము. అందరి బ్రాండ్ నేను మీకు ఆ ప్రొఫైల్ ఎందుకు ఇస్తుంది? సరే, ఇదంతా వదిలేసేయండి, మీకు జాబ్ వచ్చిందని అనుకోండి. థ్యాంక్స్, సరే మంచి చెప్తే. హలో హలో, జస్ట్ ఊహించుకోండి, మీకు జాబ్ వచ్చింది అంతే. తక్కువ శాలరీకి పని చేస్తారా? అయితే నేను తక్కువ టైంలో పని చేస్తాను. సార్, మీరు ఈ జాబ్ కి పనికిరారు, మీకు వెళ్ళొచ్చు. ఇది డిస్క్రిమినేషన్ సార్. మీరే మనకు తక్కువ శాలరీ ఇస్తారు కానీ నేను ఎక్కువ టైం పని చేయాలా? మీ స్కిల్స్ నాకు నచ్చలేవు. అసలు నేను చెప్పలేదు నా స్కిల్స్ గురించి. మేము ఇంటర్వ్యూలో ఫైల్లో చూసేసాం. ఎప్పుడు ఇంటర్వ్యూ చేయకన్నా ముందు అలా అన్నప్పుడు నా స్కిల్స్ గురించి నన్ను ఎందుకు అడిగాను? కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి ఎలా టేస్ట్ చేశారు? వినడం ద్వారా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? జస్ట్ సింపుల్ గా డోర్ తెచ్చుకొని బయటికి వెళ్ళిపోతే చాలు. నాకు జాబ్ వచ్చా నేను వెళ్ళాను సార్. ఇప్పుడు కానీ మీరు వెళ్ళకపోతే సెక్యూరిటీ పిలుస్తాం. సెక్యూరిటీ ఎందుకు పిలుస్తారు? ఇక మొత్తం బాగానే ఉంది కదా. ఫస్ట్ మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎంత నాకు జాబ్ వస్తుందా? ముందు వెళ్తారా లేదా? బయట వెయిట్ చేయండి. సరే, ఎంపీ గారు, మీరు ఎంపీ అవన్నీ లెటర్స్ కాకుండా కొంచెం వేరే ఆల్ఫాబెట్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుందని నా కోరిక. మీరు నేహా గారు చాలా బాగున్నారు, ఇంటెలిజెంట్ ఉన్నారు, అలానే కొనసాగించండి. ఇంకా మీ సంగతికి వస్తే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు కరెక్ట్ జవాబు చెప్పడం నేర్చుకోండి కొంచెం ప్లీజ్. మీరు కొంచెం రూడ్గా కాకుండా కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఏంటి? ఓకే, ఇంకా మీరు రేపటి ఇంటర్వ్యూకి మంచిగా ప్రిపేర్